మీరే ఇలా అయిపోతే ఎలాగండి? ఈ పరిస్థితి తెచ్చుకున్నందుకు వాడెంత బాధపడుతున్నాడో. అంటే తండ్రిని కదే, అందరిలాగే నా కొడుకు ఇది, నా కొడుకు అది అని చెప్పుకోవాలని ఉంటుంది. నాకు ఆ రోజు వచ్చేసింది అనుకున్నా, కానీ అదంతా అబద్ధం అని తెలియగానే కొంచెం బాధగా ఉంది. వాడి పరిస్థితి గురించి మనం బాధపడుతున్నాం కానీ నిజమేమిటో తెలియదు కదా. ఏమో, ఒకవేళ ఈ అబద్ధమే నిజం అవ్వచ్చేమో. అవునులే, ఇప్పుడు ఏమైందని? ఇది వరకు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటాం. మనకేం తక్కువైందని? నెలకు 8,000 మిగులుతున్నాయి, చాలదా ఏంటి? ఎంగేజ్మెంట్ డేట్ దగ్గర పడుతుంది. భూషణ్ ఏం చేస్తున్నాడు? మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. సరికా చెప్పు, ఇంట్లో ఉన్నావా? ఇక్కడే ఉన్నా. అక్కడంతా ఓకేనా? మావయ్య ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. భూషణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి తనతో మాట్లాడాలి. భూషణ్ సౌమిత్రి కలిసి ఇంకొక రైటర్ని కలవడానికి వెళ్ళినట్టున్నారు. ఆ బుక్ విషయం మాట్లాడడానికి అనుకుంటా. మళ్ళీ ఇంకో రైటరా? అంటే బుక్ లాంచ్ దగ్గర పడుతుంది కదా, ఎవరో ఒక రాయకపోతే మళ్ళీ మీ ఎంగేజ్మెంట్ టైంకి ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళు వేరే రైటర్ని వెతకారు. భూషణ్ బాబు, రండి రండి, కూర్చోండి. అన్నట్టు మీ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మీ లైబ్రరీలో చేద్దాం అనుకుంటున్నా. నువ్వు పనిచేసిన లైబ్రరీలో నువ్వు రాసిన బుక్ లాంచ్ అవడం అంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. మీ ఇష్టం మావయ్య. సారిక పైన ఉంది, వెళ్ళు. సారీ, ఇక్కడున్నావా? నేను కింద మావయ్యతో మాట్లాడుతూ కూర్చున్నా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అలిగావా? ఏమైంది డల్గా ఉన్నావు? నాకు అర్థమైంది, ఎంగేజ్మెంట్ దగ్గర పడిపోతుంది, బుక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, మావిని ఎలా కన్విన్స్ చేయాలని టెన్షన్ పడుతున్నావు కదా. అక్కడ సౌమిత్రి గడ రైటర్ని సెట్ చేసాడు, తను 1 వీక్లో బుక్ మొత్తం రాసేస్తాడంట. ఇంకా మనకేం ప్రాబ్లం ఉండదు. ఓ, ఇంకో రైటర్ దొరికాడా? అసలు ఇంత క్యాజువల్ గా ఎలా ఉంటున్నావు భూషణ్? చాలా సీనియర్ రైటర్ అంట. అతను బాగా రాయకపోతే ఇంకో రైటర్ని వెతుకుతావు, అంతేగా? అది కాదు సారీ. చూడు భూషణ్, అవసరం ఉన్న ప్రతిసారి సాయం కోసం చేయి చాచకూడదు. ఎవరు రాస్తారు, ఎవరు దొరుకుతారని కాదు, నువ్వు రాయగలవని మర్చిపోతున్నావు. ఇదంతా మన పెళ్లి కోసమే కదా సారీ. నిన్నెక్కడ దూరం అయిపోతాను, మన పెళ్ళెక్కడ ఆగిపోతుందనే ఆలోచన తప్పితే నువ్వు ఒక రైటర్ అనే విషయాన్ని మర్చిపోతున్నావు. ఒకప్పుడు నీ బుక్ చదివి ఎవరైనా నవ్వితే నువ్వు ఆనందపడేవాడివి, తిట్టుకుంటే బాధపడేవాడివి, కానీ సాధించాలనే తపనతో ఉండేవాడివి. అలాంటిది ఇప్పుడు నేను ఇలాంటి స్టేజ్లో చూస్తానని అనుకోలేదు భూషణ్. నేను ప్రేమించింది ఆ భూషణ్ని. నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వే భూషణ్లా ఉంటావు. భూషణ్, రే నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదా? సర్లే కానీ మీ పిన్నోళ్ళకి అమ్మలకి ఒక కార్ అరేంజ్ చేసా, నీకు సపరేట్ కార్ పెట్టేసా, నువ్వు రెడీ అయిపోతే వెళ్ళిపోవచ్చు. రే చెప్పరా, లేట్ అవుతుంది. ఈ బుక్ కొంచెం నీట్గా ప్యాక్ చేయించు. ఓ, బుక్ లంచ్ బిల్డప్ కావాలి కదా, సరే నేను చెప్పిస్తాలే. అది కాదు, ఆ బుక్ ఎవరు ఓపెన్ చేయకుండా చూడు. సర్లేరా. నువ్వు కూడా ఓపెన్ చేయొద్దు. భూషణ్ మీ దగ్గర అంటగా పనిచేసేది? అవును, భూషణ్ రైటర్ అవడానికి మా మాట సాయం బోల్డ్ ఉంది. మీరు నోటితో సాయం చేశారు, మనం నోట్లతో సాయం చేసాలండి. ఓకే. అమ్మా సరస్వతి, అబ్బాయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడా? ఆ, ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటి?
బుక్ ఓపెన్ చేసావా? అది కాదురా, బుక్ అంతా నువ్వు రాసి ఇందులో నీ ఫోటో బదులా. అంటే ఇన్ని రోజులు మనం వెతుకుతున్న రైటర్ ఇదిగో అందరి ముందు మాత్రం నువ్వు నన్ను ఏం అనకూడదు, అర్థమైందా? ఏమనుంటే మనం ఇంటికి వెళ్ళి చూసుకుందాం. సర్లే ముందు పద. ఏంట్రా మొత్తానికి మరదల పిల్లనే చేసుకుంటున్నావుగా? మ్మ్. నవ్వరా నవ్వు, సంతోషంగా ఉండు. చూడు షర్ట్ ఎంత బాగుందో. సరిగ్గా టక్ చేసుకోవడం కూడా రాదు. థ్యాంక్స్. ఏంటి ఈ మాత్రం దానికి థ్యాంక్సా? థ్యాంక్స్ చెప్పింది ఎందుకు కాదులే. అబ్బాయి వచ్చేసాడుగా, అమ్మాయి స్టేజ్ మీదకి పదండి, మొదలు పెడదాం రండి. మ్మ్. కూర్చో. భూషణ్ బాబు, ముందు ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుందాం, మ్మ్. తర్వాత బుక్ లాంచ్ పెట్టుకుందాం. మీ ఇష్టం మావయ్య. సరే. మావయ్య ఆ? ముందు బుక్ లాంచ్ పెట్టుకుందాం, అలాగే. తర్వాత ఎంగేజ్మెంట్. సరే. భూషణ్ బాబు, అదే బుక్ లాంచ్ ఎవరితో చేయిద్దాం? అత్తయ్య చేత్తో ఓపెన్ చేద్దాం. గుడ్ ఐడియా. లేదు మావయ్య, మ్మ్? నాన్నతో ఓపెన్ చేద్దాం. ఓకే. బావగారు, మీరు వేదిక మీదకి వచ్చి పుస్తకావిష్కరణ చేద్దరు కానీ రండి. సర్లే, ఈసారికి నేను చేస్తాను. ఇంకో పుస్తకం రాసినప్పుడు నీ చేతుల మీద చేయించమని నేనే వాడికి చెప్తాను. ఇదిగో సౌమిత్రి, ఆ పుస్తకం తీసుకురా. ఇదిగో బావగారు. థ్యాంక్ యూ. ఏంట్రా నువ్వు రాసి అమ్మ ఫోటో వేసావు? భూషణ్, ఏం చేస్తున్నావు? కొంచెం అందుకుంటావా? బాగా బరువుగా ఉంది. ఏ జాగ్రత్త. అబ్బా, ఇదెవరు కదా? ఈ రేటింగ్ ఉన్నది కాదు, అడ్రస్ కూడా. మీ పేరు ఇందులో ఉందేంటి? మీ ఇంటి అడ్రస్ కూడా ఉంది. మాట్లాడవేంటి? అడిగిన దానికి చెప్పు. సరస్వతి ఆంటీకి మా మమ్మీ చిన్నప్పటి నుంచి పరిచయం. ఏంటి నీ కొడుకు రైటర్ అని నీకు తెలియకపోవడం ఏంటి? అసలు ఎలా తెలిసింది నీకు? వాడి మనసులో ఏముందో తెలిసిన దాన్ని వాడి రూమ్లో ఏముందో తెలీదా? వాడు చెప్పకపోవడానికి కారణం ఏదైనా కావచ్చు. ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాడో ఏమో. వాడి సక్సెస్కి నేనే ఎందుకు ఉపయోగపడకూడదు? నా రైటింగ్ వాడికి ఉపయోగపడుతుందంటే నాకు కావాల్సిందే ఉంది. అందుకే నేను బుక్ రాద్దాం అనుకుంటున్నాను. ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? మనం చిన్నప్పుడు చాలా అనుకునేవాళ్ళం, నేను డాక్టర్ అవ్వాలని, నువ్వు రైటర్ అవ్వాలని. కానీ పెళ్ళయ్యాక ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? అప్పట్లో నువ్వు పెద్ద రైటర్ అవుతావని అనుకున్నా. కానీ ఎక్కడయ్యో. అనుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయి, చేయడానికే చాలా కావాలి. మమ్మీ, ఆంటీ కాదు నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఇది ఎలా ఉందంటే పెళ్ళయ్యాక అంతేనా? ఇంకేం చేయలేమా? నీ మాటలు వింటుంటే రేపు నా ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుందా అనిపిస్తుంది. అనిపించడం కాదు, భయం వేస్తుంది. అది కాదే. అబ్బా ఆగు. ఆంటీ, మీరేమంటున్నారో నాకు అర్థమైంది. మీకు నేను హెల్ప్ చేస్తాను.
మా ప్రింటింగ్ ప్రెస్లో ఒక బుక్ పబ్లిష్ చేద్దాం. దాంతోపాటు ఆ, ఒక బ్లాగ్ క్రియేట్ చేసి వీక్లీ కాంటెంట్ పోస్ట్ చేస్తే రీచ్ బాగుంటుంది. హ్యాపీయా? నువ్వు రాసిన బుక్కి నువ్వే రైటర్ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఎలాగైనా ఎంకరేజ్ చేయాలని ఆంటీ నీ పేరుతో బుక్ రాశారు. అమ్మా బాగలేస్తుందమ్మా, స్నానం చేసి వస్తా, అన్నం పెట్టి. అలాగే. వస్తున్నా. జీవితాన్ని కాసి వడపోసిన వాడు రాస్తే ఎలా రాస్తాడో అలా రాశాడండి. ఇంత చిన్న వయసులో అంత జ్ఞానం వచ్చిందంటే మామూలు విషయం కాదండి. ఏంట్రా? ఏదో జోక్ గుర్తుకొచ్చిందమ్మా, బాయ్. కానీ నువ్వు నీది కాని పేరుని వాడుకోవడం స్టార్ట్ చేశావు. ఏ తల్లైనా కొడుకు ఓడిపోతే ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఆంటీ ధైర్యంతో పాటు నమ్మకాన్ని కూడా ఇవ్వాలనుకున్నారు. అందుకే తనే నీ పేరు మీద బుక్ రాశారు. చివరికి ఎవరో రాసిన బుక్ని నువ్వే రాశావు అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయావు. నీ అంతటా నువ్వే తెలుసుకోవాలని ఇదంతా చేయాల్సి వచ్చింది.